Father, I pray that you would be in charge of our souls this evening, and pray, Lord, that you would be pleased to cleanse and wash us in your precious blood, so that, Lord, our hearts, our understandings may be opened up to the preaching of your word. I pray that every unclean spirit that would seek to hinder the preaching of your word would be rebuked and bound and cast away, that your presence in our souls would rejoice, Lord, would cause us to rejoice in your precious word. In Jesus' name I pray. Amen. Please turn with me in your Bibles to Jeremiah chapter 31. పరిశుద్ధ గ్రంథాన్ని ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలోనికి మనం ఒకసారి వెళ్దాం. Jeremiah chapter 31. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. And we'll read verses 10 through 14. 10 నుండి 14 వచనాలు దేవుని వాక్యం చదువుదాం. జెర్మియా 31:10. జనులారా, యెహోవా మాట వినుడి. దూరమైన ద్వీపంలోని వారికి దాన్ని ప్రకటింపము. ఇజ్రాయేలును చెదరగొట్టిన వాడు వాని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయడి. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు. వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. యెహోవా చేయు ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షారసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. వారికి ఎన్నటికి నీ కృషింపక నీళ్లు పారు తోట వలె నుందురు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను. విచారము కొట్టివేసి నేను వారిని ఆనందము కలగజేతను. గనుక కన్యకులను, యవనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను. నా జనులు నా ఉపకారములు తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. I want to read to you a few words from verse 12 once again. 12వ వచనం నుండి మరికొన్ని మాటలు మీ జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. It says, and their soul shall be as a watered garden. మరి Their soul shall be as a watered garden. వారిన్నిటికి నీ కృషింపక నీళ్లు పారు తోట వలె నుందురు. This evening I want to talk to you about what the Bible says about the soul of man being as a watered garden. మరి మానవుని యొక్క ప్రాణము మరి నీరు పారు తోట వలె ఉండటం అనేటువంటి విషయాన్ని గురించి నేను కొద్ది నిమిషాలు మాట్లాడాలని ఆశపడుతున్నాను. The Lord desires that your soul and the soul of every born again Christian be as a watered garden. మన యొక్క జీవితం లేక మన ప్రాణము మరి తోటి విశ్వాసులందరం కూడా నీరు పారు తోట వలె ఉండాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. That means he wants us to be as a healthy, beautiful, fruit bearing garden. అంటే ఈ తోట ఎలా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఫలములు ఫలించేటువంటి మరి తోట వలె ఉండాలని ఉద్దేశం. A garden that brings pleasure and delight to Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారికి సంతోషాన్ని, ఆనందాన్ని కలిగింపజేసేటువంటి తోట వలె మనం ఉండాలి. Earlier you all raised your Bibles up. It was wonderful to see that. ఇంతకుముందు మీరు అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలు పైకెత్తి చూపించారు. అది ఎంతో అద్భుతంగా ఉన్నది. So this evening I'm going to ask you to turn your Bibles to many places that I'm going to point out. అదే విధంగా ఈ రోజు బైబిల్ ఎత్తినటువంటి మిమ్మల్ని చాలా మరి బైబిల్లో వివిధ రిఫరెన్స్ ఎద్దుకు మిమ్మల్ని నడిపించబోతున్నాను. Firstly, turn with me please to Song of Solomon chapter 6 and verse 11. పరమగీతాలు 6వ అధ్యాయం 11వ వచనంలోనికి ఒకసారి మనం వెళ్దాం. పరమగీతాలు 6వ అధ్యాయం 11వ వచనం. లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు, ద్రాక్షవల్లులు చిగుర్చెనో లేదో, దానిమ వృక్షములు పూత పట్టెనో లేదో చూచుటకు నేను అక్షోత వృక్ష ధ్యానములను వెళ్ళితిని. Here it is the Lord Jesus Christ speaking. ఇక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. And he says, I went down into the garden. నేను తోటలోనికి దిగి వెళ్ళినప్పుడు. You see, that's how he desires to look at you and me. యేసుక్రీస్తు ప్రభువారు ఈ తోటలోనికి ఎలా వెళ్ళి చూశాడో మన జీవితంలోని కూడా ప్రభు అలా రావాలని ఇష్టపడుతున్నాడు. And he would like to see fruit in our lives. ఆయన మన జీవితం అనే తోటలోనికి వచ్చినప్పుడు మనలో ఫలాలు చూడడానికి ఇష్టపడుతున్నాడు. Now the desire of the Christian should be to invite the Lord Jesus Christ into his heart to enjoy that beautiful garden he has planted. క్రైస్తవుని యొక్క జీవితం ఎలా ఉండాలంటే దేవుని నిన్ను తోటగా నాటినప్పుడు, ఆయన నీ మధ్యకు వచ్చినప్పుడు ఆయనని ఆనందింపజేసి సంతోషపరిచేటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. Look at the same book chapter 4 and verse 16. 4వ అధ్యాయం 16వ వచనంలో గనుక మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే, ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయుము, నా ఉద్యానవనం మీద విసురుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి,
నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలముల నతడు భుజించునుగాక. This should be the desire of the Christian. ఇది ప్రతి క్రైస్తవుని యొక్క కోరిక ఉండాలి. Let the winds blow and take the sweet fragrance of my fruit into the Lord's nostrils. మరి ఉత్తర వాయువు అలాగు వీచి దేవుడికి ఇష్టమైనటువంటి ఫలములు నా జీవితంలో నుండి దేవుడు పొందునుగాక అన్నట్టుగా ఉండాలి. Now in this passage that we have just read, మనం ఇందాక చదివినటువంటి ఈ లేఖన భాగంలో we are told how the Lord makes a fruitful garden out of the lives of his children. మరి తన ప్రియులైనటువంటి తన బిడ్డల జీవితాల్లో నుండి ఫలభరితమైనటువంటి తోటగా ఆయన ఏ విధంగా మార్చబోతున్నాడు. He does so in 6 different ways. ఆయన 6 వివిధ పద్ధతుల్లో ఆ కార్యాన్ని మన జీవితంలో జరిగించేటువంటి వాడు. Today, the Lord willing, I want to talk about the first one. ఈ రోజు ప్రభు చిత్త ప్రకారం ఒక విషయాన్ని నేను మీతో పంచుకుంటాను. Look at verse 11. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 11వ వచనాన్ని దయచేసి చూడండి. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారికంటే బలవంతుడైన నా చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. The first way in which the Lord makes a fruitful garden out of a person's soul మరి దేవుడు ఒక వ్యక్తి జీవితంలో నుండి ఫలభరితమైనటువంటి స్థితిని ఏ విధంగా చేస్తున్నాడంటే is by saving his soul, అతని యొక్క ప్రాణమును కాపాడుట ద్వారా, by giving him redemption or salvation. అతనికి విమోచనను రక్షణను కలగజేయుట ద్వారా ఫలాన్ని చూస్తున్నాడు. For the Lord hath redeemed Jacob and ransomed him, దేవుడు యాకోబును వంశస్థులను విమోచించి ఉన్నాడని అంటున్నాడు. and delivered him from the hand of him that was stronger వారికంటే than him. బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విమోచించుచున్నాడు. The first step towards becoming a fruitful garden for the Lord మరి దేవుని కొరకు ఫలభరితమైనటువంటి తోటగా ఉండటంలో మొట్టమొదటి విషయం ఏంటంటే is salvation. రక్షణ. There is nothing greater than salvation. రక్షణ కంటే విశ్వాసి జీవితంలో ప్రాముఖ్యమైనటువంటిది మరొకటి లేదు. There is absolutely nothing in which a Christian rejoices more than in his own salvation. క్రైస్తవుడు రక్షణలో కంటే కూడా మరి దేని విషయంలోనూ ఎక్కువగా ఆనందించాల్సినటువంటి విషయం లేదు. Because it is that salvation which has given you a hope for eternity. ఎందుకనగా నీవు పొందుకున్నటువంటి ఆ రక్షణే నీ నిత్య జీవాని కొరకైనటువంటి నిరీక్షణ నీ జీవితంలో So కలగజేస్తుంది. the Lord always begins with salvation. కనుక ప్రభువు ఒక వ్యక్తి జీవితంలో రక్షణతో ఆరంభిస్తూ ఉన్నాడు. Without that first step, రక్షణ అనేటువంటి ఈ మొదటి మెట్టు లేకుండా he cannot do anything in anybody's life. ఆయన మన జీవితంలో ఎవరి జీవితంలోనూ ఏ కార్యాన్ని చేయలేడు. God doesn't answer the prayers of unsaved people. దేవుడు రక్షణ పొందని అన్ని జనుల ప్రార్థనలు ఆలకించేవాడు కాదు. He cannot do anything for him. ఆయన వారి కొరకు ఏమీ చేయలేడు. And that's because they are not saved. ఎందుకంటే వారు ఇంకా రక్షణలోనికి రాలేదు గనుక. You see, Jesus Christ did something for that soul to get saved. యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తి రక్షించబడటానికి ఆయన ఒక కార్యాన్ని చేశాడు. So this man cannot bypass this work of Jesus Christ and go to God. యేసుక్రీస్తు ప్రభువారు రక్షణ కొరకై చేసినటువంటి ఆ కార్యాన్ని అధిగమించి తన జీవితంలో ఏది ఒక వ్యక్తి సాధించలేడు. Now I want you to read a very long passage in the Bible very quickly. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక సుదీర్ఘమైనటువంటి మరి వాక్య భాగాన్ని చదవాలని నేను ఆశపడుతున్నాను. Matthew chapter 13, మత్తయి సువార్త 13వ అధ్యాయం verses 24 to 30. It's a passage you're all familiar with. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24 నుంచి 30 వచనాలు. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనములను విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులను విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తితివి గదా, అందులో గురుగులెక్క నుండి వచ్చితివని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు నాతో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్ళి వాటిని మరి పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా మాటితో పాటు ఒకవేళ గోధుమలను పెళ్ళగెంతురు. కోతకాలం వరకు రెండింటినీ కలిపి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టెలు కట్టి గోధుమలు నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో చెప్పుదుననుకొనెను. When God made the world, దేవుడు మరి ఇక్కడ కార్యం చేస్తున్నప్పుడు, when he created the world, ఆయన లోకాన్ని సృష్టించినప్పుడు he made a beautiful garden. ఆయన చాలా అందమైనటువంటి తోటను ఏర్పాటు And చేశాడు. he created the crown of his creation, mankind. ఆయన తన యొక్క తోట అంతట్లో ఒక కిరీటముగా ఉండగలిగినటువంటి మానవుని సృష్టించి అక్కడ పెట్టాడు. And he placed him in that garden.
ఆ ఏదైనా తోటలో దేవుడు మానవుని ఏర్పాటు చేశాడు. And he wanted man to enjoy the beauties of that garden. దేవునిచే సృష్టించబడినటువంటి ఈ మానవుడు దేవుడు చేసిన వనములో అన్నిటినీ అనుభవించాలని దేవుడు కోరాడు. But we know that the enemy came in and sowed the seeds of sin in that beautiful అయితే garden. మనందరికీ తెలిసినట్టుగా శత్రువు వచ్చి వారి హృదయాల్లో విత్తకూడని విత్తనాన్ని విత్తి వెళ్ళాడు. And sin entered into the world. పాపము లోకంలో ప్రవేశించింది. And all sorts of things that God did not create started growing there in that garden. దేవుడు చేయని సృజించనివన్నీ కూడా అక్కడ మొలికెత్తడం మొదలుపెట్టాయి. All because of sin. ఇవన్నిటికీ కారణం ఏంటంటే పాపం. And God had to drive man out of that garden. మరి మానవుడి కార్యం చేసినందుకు దేవుడు ఏదైనా తోటలో నుండి అతన్ని బయటికి గెంటి వేశాడు. Just like the enemy came and sowed tares along with the wheat. శత్రు వచ్చి ఈ గోధుమల మధ్య గురుగులను విత్తినట్టుగానే The enemy came and sowed sin in that perfect garden that God had శత్రు made. వచ్చి ఒక పరిపూర్ణమైనటువంటి తోట దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఆ తోటలో పాపం అనే విత్తనాలను విత్తాడు. But you see, thank God that he doesn't give up on what he has made. అయితే దేవుడు చేసినటువంటి ఆ కార్యంలో అక్కడితో ఆయన చేయి విడిచిపెట్టలేదండి. Yes, there is no more Garden of Eden. ఇక్కడ ఇక ముందు ఏదైనా తోట మనకేమీ కనబడట్లేదు. It's not there on the earth. భూమి మీద అది ఇప్పుడు లేదండి. But God's purpose is this. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే Now he wants to create a beautiful garden in the soul of man. అయితే ఇప్పుడు దేవుడు ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఒక అందమైనటువంటి తోటను ఆయన సృష్టించాలని ఉద్దేశం కలిగిన వాడు. There is sin in the world. లోకంలో పాపం ఉన్నది. He cannot make it into a beautiful garden అయితే anymore. పాపముతో ఉన్నటువంటి లోకంలో ఆయన అందమైన తోటను ఏర్పాటు చేయలేడు. But till he comes back to the earth, అయితే ఆయన భూమి మీదకి తిరిగి వచ్చేంత he వరకు wants your soul to be a beautiful fruit bearing garden. ఆయన నీ జీవితమును ఒక ఫలభరితమైనటువంటి తోటగా చేయాలని And ఆశపడుతున్నాడు. also the Bible tells us మరిలా బైబిల్ ఈ విధంగా చెప్తున్నది. that when he comes back at the end of the tribulation, ఆయన మరి శ్రమల కాలం ముగింపులో ఆయన తిరిగి వస్తున్నప్పుడు he's going to transform this world. ఆయన ఈ లోకమునంతటిని మార్పు చెందించబోతున్నాడు. Once again, this world being regenerated will be like the Garden of Eden. మరి మరలా ఆయన ఈ లోకాన్ని పునరుద్ధరించినప్పుడు మునుపు ఏ విధంగా దేవుడు భూమిని సృష్టించి తోటను ఏర్పాటు చేశాడో ఆ స్థితిగా ఉండబోతున్నది. But till that happens, అయితే అది జరిగేంత వరకు కూడా your soul should be as a watered garden, నీ ప్రాణము నీ జీవితము నీరు కట్టిన తోట వలె ఉండాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. bearing fruit, ఫలములు ఫలించేటువంటి జీవితం. your leaves not withering. Like Psalm 1 says, you should be like a tree planted by the rivers of water. మరి నీ జీవితం ఎలా ఉండాలంటే నీటి కాలువల ఎవరైనా నాటబడిన చెట్టులాగా ఉండాలి. Bearing fruit in your season, ప్రతి కాలంలోనూ ఫలాలు ఫలించేవాడుగా and ఉండాలి. even your leaves will not wither. నీ ఆకులు కూడా వాడిపోకుండా ఉండాలి. That's the kind of Christian God is looking for ఆ this evening. విధమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని దేవుడు మనందరిలో చూస్తున్నాడు. Now in this parable of wheat and tares, ఇక్కడ గోధుమలు గురుగులు అనేటువంటి ఉపమానములో there is something very important for us to understand. ఇక్కడ మనం గ్రహించవలసిన ప్రాముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. That firstly, there is a great difference between the wheat and the tares. మొట్టమొదటిగా గోధుమలకు గురుగులకు మధ్య చాలా వ్యత్యాసం ఉన్నది. When these people were sleeping, ఈ వ్యక్తులు ఎప్పుడైతే నిద్రిస్తున్నారో an enemy came and sowed tares. శత్రు వచ్చి గోధుమల మధ్య గురుగులను విత్తి వెళ్ళాడు. So the servants came and said, Lord, this is what happened. మరి సేవకులు వచ్చి చెప్తున్నారు, అయ్యా ఇదిగో రాత్రి ఇలా జరిగిందని చెప్తున్నారు. Should we go and root out these tares? మరి మేము వెళ్ళి నీవు ఆజ్ఞాపిస్తే ఆ గోధుమల మధ్య గురుగులు అనే విత్తనాలు పెరికివేయాలా అని అడిగారు. The Lord said, don't do that. యజమానుడు అంటున్నాడు, దయచేసి అలాంటి పని చేయవద్దు. Let them grow together. ఆ రెండు కలిసి పెరగనివ్వండి. Now you see, the Bible says that the unsaved man is that tare. మరి దేవుని వాక్యం ఏమని మనకు నేర్పిస్తుంటే రక్షణ లేని వ్యక్తి ఆ గురుగుల వలె ఉన్నాడు. And the devil has some control in his life. సాతానుడు ఈ గురుగుల స్వభావం కలిగినటువంటి వ్యక్తుల మీద ఆయన మరి కంట్రోల్ కలిగి ఉన్నాడు, స్వాధీనపరుచుకున్నాడు. In fact, the Bible says that an unsaved man is the child of a devil. రక్షణ లేని వాడు సాతాను యొక్క కుమారుడిగా ఉంటున్నాడు. That's very clear in the Bible. అది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్నది. So just as we are the children of God, మనము రక్షించబడిన మనం ఎలాగైతే దేవుని బిడ్డలముగా ఉన్నామో, an unsaved man is the child of the devil. రక్షణ లేనివాడు అపవాది యొక్క సంతానముగా So పిలువబడుతున్నాడు. there is absolutely no connection between the saved and the lost. కనుక రక్షించబడిన వారికి రక్షణ లేని వారికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. The world talks about the fatherhood of God and the brotherhood of man. మరి లోకము మరి తండ్రిని గురించి సహోదరత్వాన్ని గురించి లోకం మాట్లాడుతూ ఉంటది. They say we all have one father.
మరి మనందరికి ఒకే తండ్రి ఉన్నాడు, Therefore, we are all brothers. మనందరము సహోదరులమే అని చెప్తుంటది లోకం. No, the Bible says we are not brothers with the unsaved. అయితే బైబిల్ అలాగ చెప్పట్లేదండి. రక్షణ లేని వారితో మనం సహోదరులముగా ఉండలేము. The Bible says they are the children of the devil. వారు అపవాది యొక్క సంబంధులై ఉన్నారని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నది. It doesn't matter how much an unsaved man may look like a saved man. ఒకవేళ రక్షింపబడని వ్యక్తి అతను ఎంతగా రక్షించబడిన వ్యక్తిలాగా కనబడుతున్నప్పటికీ He is still a child of the devil. అతను ఇంకా సాతాను కుమారుడే. These are not my words, not my opinion. ఇవి నా ఒపీనియన్ కాదు, నేను చెప్పేటువంటి మాటలు కాదు. Look at 1 John chapter 3 verse 10. మొదటి యోహాను 3వ అధ్యాయం 10వ వచనంలో గనుక మీరు చూసినట్లయితే ఆ మాటలు కనబడతాయి. 1 John chapter 3 verse 10. మొదటి యోహాను 3వ అధ్యాయం 10వ వచనం, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. There are many other verses in the Bible which talk about the children of God and the children of the devil. పరిశుద్ధ గ్రంథంలో ఇంకా ఎన్నో వచనాలు దేవుని పిల్లలను లోక సంబంధమైన పిల్లల గురించి ఎన్నో మాటలు So మాట్లాడుతున్నాయి. we are as wheat in God's garden, in God's field. మనము దేవుని బిడ్డలముగా దేవుని పొలములో గోధుమలుగా నాటబడినటువంటి But వారు. in the same field of the world, there are unsaved people. అయితే మనము నాటబడినటువంటి పొలములోనే రక్షణ లేనటువంటి వ్యక్తులు కూడా జీవిస్తూ And ఉన్నారు. we all grow up together. అయితే వారు మనము కలిసి పెరుగుతున్నాం. But the problem is this, అయితే సమస్య ఏంటంటే that there are similarities between the saved and the unsaved. రక్షించబడిన వారికి రక్షణ లేని వారికి ఒకే విధమైనటువంటి పోలికలు కొన్ని ఉంటాయి. I don't know if you've ever seen wheat and tares together, మీరు ఎప్పుడైనా గోధుమలను గురుగులను చూసారో లేదో నాకు తెలియదు. especially when they are in the growing stage. అవి ఎదుగుతున్నటువంటి సందర్భంలో You cannot make out the difference between the two. గోధుమలకి గురుగులకి పెద్ద వ్యత్యాసాన్ని మనం ఏమాత్రం కనుగొనలేం. They look very similar to each other. రెండు ఒకేలాగా కనబడతాయి. That's why the Lord of the field said, don't do that. అందుకే ఇక్కడ యజమానుడు అంటున్నాడు, దయచేసి ఆ విత్తనములను మీరు పెరికివేయవద్దు. Because while plucking out the tares, you may hurt the wheat. ఎందుకంటే మీరు గురుగులను పెరికివేసే క్రమంలో కొన్నిసార్లు గోధుమలు కూడా పెరికివేస్తారు. So there are a lot of similarities. కనుక గోధుమలకి గురుగులకి చాలా పోలికలు ఉన్నాయి. You see, just as there is a similarity between the tares and the wheat, గోధుమలకి గురుగులకి ఒకే పోలికలు ఉన్నట్టుగా you will find that the unsaved man sometimes looks like a saved man. రక్షణ లేని వ్యక్తి కూడా కొన్నిసార్లు ఎలా కనబడతాడంటే రక్షించబడిన వానిలాగే He కనబడతాడు. may behave like a saved man. రక్షించబడిన వ్యక్తిలాగానే ప్రవర్తిస్తూ ఉంటాడు. In Genesis chapter 13 and verse 10, ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే this is what the Bible says about something very interesting. దేవుని వాక్యం ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నది. ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనం చేయ మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. Sodom looked like the garden of the Lord. సొదొమ ఎలా కనబడుతుందంట? యెహోవా తోటలాగానే కనబడుతుందంట. It looked like the garden of Eden. అంటే దేవుడు ఏర్పరిచిన ఏదైనా తోటలాగానే కనబడుతుంది. That's how beautiful it looked. అంటే అంత అందముగా కనబడుతుంది అన్నమాట. From the outside, it had this beautiful appearance. బాహ్య సంబంధముగా దాని యొక్క రూపం చాలా అద్భుతంగా ఉంటున్నది. That's why Lot was tempted to go and choose that place. అందుకొరకే లోతు శోధించబడినటువంటి వాడై యెహోవా తోట వలె కనబడినటువంటి ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. It was well watered. అది నీరు కట్టిన తోటలాగా ఉన్నది. It was a lush green valley. అది చక్కని పచ్చగా కనబడుతున్నటువంటి తోట వలె ఉన్నది. So that Lot desired to go and dwell there. అందుకొరకే లోతు అక్కడికి వెళ్ళి నివాసించాలని కోరుకున్నాడు. Now this is how the unsaved look from the outside. రక్షణ లేనటువంటి వ్యక్తి కూడా బయటి నుండి ఎగ్జాక్ట్ గా ఇలాగే కనబడతాడు. He may, in fact, sometimes look better than the saved man. కొన్నిసార్లు రక్షణ లేని వాడు ఎలా కనబడతాడంటే రక్షించబడిన వాని కంటే కూడా మంచిగా కనబడతాడు. He may behave better than a saved man. రక్షించబడిన వాని కంటే మంచిగా He ప్రవర్తిస్తుండవచ్చు. may live a morally more upright life than the saved నైతిక man. జీవితంలో కూడా రక్షించబడిన వాని కంటే అతడే బాగా జీవిస్తుండవచ్చు. They do good works. మంచి క్రియలు చేస్తూ ఉండవచ్చు. Right? They do everything that society requires of them to మరి do. సమాజం వారిని అభినందించే రీతిగా మంచి కార్యాలు చాలా చేస్తూ ఉండవచ్చు. They live a morally clean life. వారు నైతికంగా చాలా పవిత్రమైన జీవితాన్ని జీవిస్తుండవచ్చు. In every way they look like a saved person, but they are not. ఏ వైపు నుండి చూసినా వారు రక్షించబడిన వ్యక్తుల్లాగానే కనబడుతున్నారు కానీ వాళ్ళు ఇంకా రక్షించబడలేదు. So you see, you don't find them engaging in scandalous, overt sins. మరి You don't find them doing open sins, some dirty sins. వారు మరి ప్రజలందరికి కనబడేటువంటి విధముగా పాపపు క్రియల్లో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి వారేమి కాదు.
They don't do murders or adultery or big sins like that. వారు హత్యలు చేయటం, వ్యభిచారాలు చేయటం ఇలాంటి పెద్ద పెద్ద పాపాల్లో ఏమీ కనబడరు. So from the outside they look beautiful like Sodom looked వారిని beautiful. బయట నుండి చూసినప్పుడు సొదొమ యెహోవా తోట వలె ఎలా కనబడుతుందో, రక్షించబడని వ్యక్తులు కూడా రక్షించబడిన వారిలాగానే But కనబడుతుంటారు. we know from the Bible that though Sodom was so beautiful on the outside, అయితే దేవుని వాక్యం నుండి మనం అర్థం చేసుకున్నాం, సొదొమ బాహ్య రూపకముగా ఆ తోట వలె కనబడుతున్నది, but inside was full of abominations and sins that were abhorrent to God. కానీ సొదొమ లోపలికి వెళ్తే చూడకూడనటువంటి భయంకరమైనటువంటి పాపపు క్రియలు సొదొమలో ఉన్నాయి. The heart of the unsaved man is like Sodom. రక్షణ పొందని వ్యక్తి యొక్క హృదయం కూడా సొదొమ వలనే From ఉన్నటువంటిది. outside he looks beautiful, బయటికి చూడ్డానికి రక్షించబడిన వ్యక్తిగా అందంగా కనబడవచ్చు, but inside there is sin and all uncleanness in his heart. అయితే వారి హృదయాంతరంగములో వారి అపవిత్రమైనటువంటి పాపాన్ని వారు కలిగి ఉన్నారు. Filth and abominations. మరి దేవుని సన్నిధిలో వారు భయంకరమైన పాపములో ఉన్నటువంటి వారు. Remember what Jesus said to the Pharisee. యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యులతో ఏం చెప్పాడు జ్ఞాపకం ఉంచుకోనండి. He said, you are like whitewashed tomb. మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. You look beautiful on the outside, మీరు బయటికి చాలా అందంగా but కనబడుతున్నారు, inside you're full of dead men's bones. కానీ లోపల కుళ్ళును కలిగి ఉన్నారు, మీ ఎముకల్లో కుళ్ళు కలిగి ఉన్నారు. That's the true nature of an unsaved person. ఒక రక్షించబడని యొక్క వ్యక్తి నిజ స్వభావం అలాంటిది. Full of thorns and briars inside. లోపల ముళ్ళు, కుళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ ఉంటూ ఉన్నాయి. Nothing that is pleasant to the Lord. అంటే దేవునికి ప్రీతి కలిగించేది ఏది వారి జీవితంలో ఉండదు. Look at what Jesus said in Mark chapter 7. మార్కు సువార్త 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పాడో చూడండి. Mark chapter 7 verses 21 and 22. మార్కు సువార్త 7వ అధ్యాయం 21, 22 వచనాలు. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణ, అహంభావమును, అవివేకమును వచ్చును. All these sins are like thorns and briars in the heart of the unsaved man. ఇవన్నీ కూడా రక్షించబడని వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి ముళ్ళు, గచ్చపొదలు లాంటివి. Outside he looks beautiful, బయటికి చాలా అందంగా కనబడుతున్నాడు, but inside is full of sin. కానీ లోపల పాపంతో నిండుకొని ఉన్నాడు. No matter how many good works he may do, అతడు ఎన్ని మంచి క్రియలు చేసినప్పటికీ, no matter how many righteous deeds he may do, ఎన్ని నీతికరమైనటువంటి కార్యాలు అతను చేసినప్పటికీ, he's still not like a watered garden in his soul. అతను ఎన్ని మంచి క్రియలు చేసినా అతడు దేవుని యొక్క నీరు కట్టిన తోట వలె ఉండలేడు. There may be outside fruit, వారు బాహ్య సంబంధంగా ఫలాలు కనిపించవచ్చు, growing beautifully outside, బాహ్య సంబంధంగా ఫలాలు అద్భుతంగా కనబడుతూ ఎదుగుతూ ఉండవచ్చు, nothing but thorns inside. అయితే లోపల మాత్రం ముళ్ళు, గచ్చపొదలు మాత్రమే ఉంటున్నాయి. You see, such a man may fool other people. ఇలాంటి వ్యక్తి ఇతరులను వెర్రివారిగా చేయవచ్చు. Sodom was able to fool Lot and attract him into it. సొదొమ లోతును పిచ్చివాడిని చేసి తన వైపుకు ఆకర్షించింది. But you cannot fool God. అయితే మనుషుల్ని పిచ్చివాళ్ళు చేయవచ్చు, కానీ దేవుణ్ణి వెర్రివాడిగా చేయలేం. You cannot fool God when your heart is full of sin. నీ హృదయం పాపంతో నిండుకొని ఉన్నప్పుడు నీవు దేవుణ్ణి మోసం చేయలేవు. Because God is not Lot, you see. ఎందుకంటే దేవుడు లోతు కాదండి. God knows the difference between the wheat and the tares. దేవునికి గోధుమలకి గురుగులకు ఉన్న వ్యత్యాసం తెలుసు. God will allow such people to grow. దేవుడు అలాంటి వారిని గోధుమలతో పాటు పెరగనిస్తాడు. He will allow them to flourish. వారు అభివృద్ధి చెందనిస్తాడు. But there will come a time when their true nature will be exposed. అయితే ఒక రోజు వస్తుంది, నిజమైన స్వభావం బయటపడుతుంది. When the wheat and the tares grow and reach ఈ maturity, గోధుమలు, గురుగులు ఒక పరిపక్వత స్థితిలోనికి వచ్చినప్పుడు, then you can clearly see the difference between the wheat and the tares. అప్పుడు అవి ఎదిగిన తరువాత గోధుమలేంటో గురుగులేంటో మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. That's how it's going to be one day at the great judgment. ఒక రోజున మరి ఆ గొప్ప తీర్పు జరుగుతున్నప్పుడు ఇదే కార్యం జరగబోతున్నది. No matter what an unsaved man may say to God, రక్షించబడని వ్యక్తి ఆ సమయంలో దేవునితో ఏ మాటలు పలికినా, look what good things I have done in my life. అయ్యా ఇదిగో నా జీవితంలో నేను ఎన్ని మంచి క్రియలు చేశానో ఒకసారి చూడండి, Look how religious I was. నేను ఎంత మతపరమైన వ్యక్తిగా ఉన్నానో చూడండి, Look how spiritual I was. నేను ఎంత ఆత్మీయంగా జీవించానో చూడండి, Oh, look all the charity that I have done. నేను చేసినటువంటి సామాజిక సేవ, పేదలకు ఎంత సహకరించానో చూడండి. God will say, I do not know you. దేవుడు అంటాడు, నువ్వెవరో నాకు తెలియదని అంటాడు. You are not my wheat. నీవు నా గోధుమవు కాదంటాడు. You are nothing but tares.
నీవు గురుగువై ఉన్నావని దేవుడు అంటాడు. Look at Hebrews chapter 6 verse 8. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలోనికి ఒకసారి రండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. అయితే ముండ్ల తుప్పలను గచ్చతీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపం పొందదగినదగును, తుదకది కాల్చివేయబడను. The end is to be burned. దాని ముగింపు కాల్చివేయబడటమే. That's the end of these tares. ఈ గురుగుల యొక్క ముగింపు అదే విధంగా ఉంటుందండి. Yes, they look so much like the wheat. అవి గోధుమల వలనే అద్భుతంగా కనబడవచ్చు, But God knows the difference. అయితే దేవునికి వ్యత్యాసం తెలుసు. God knows it. దేవుడికి తెలుసు. John the Baptist said these words. బాప్తిసం ఇచ్చి యోహాను ఈ విధంగా అన్నాడు. He said, Jesus Christ will one day sift the wheat. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ పొట్టును చెదరిగొడతాడు. And the chaff will be burned in fire. ఆ గోధుమలు జల్లెడ పట్టినప్పుడు పొట్టు మరి ఒక చోట కూర్చబడి కాల్చబడుతుంది. That's the end of the unsaved man. రక్షించబడని వ్యక్తి యొక్క ముగింపు కూడా అదే విధంగా ఉంటుంది. No matter how much you preach about the love of God, నీవు దేవుని యొక్క ప్రేమను గురించి ఎంత ప్రకటించినా, no matter how much you preach about the mercy of God, దేవుని కనికరాన్ని గురించి నువ్వు ఎంత గొప్పగా బోధించినా, this one thing is true, ఒక విషయం సత్యం, that God is holy, దేవుడు పరిశుద్ధుడు, God is righteous, దేవుడు నీతి గలవాడు, God is just, దేవుడు న్యాయవంతుడు, and his justice requires that the tares be burned in fire. ఆయన న్యాయం ఏమని కోరుకుంటుందంటే ఈ గురుగులన్నీ కూడా అగ్నితో కాల్చబడాలని ఆయన న్యాయం Brethren, కోరుకుంటున్నాడు. it's not a joke. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదేదో హాస్యాస్పదమైన విషయం కాదు. It's not something that you just hear and forget about. ఇదేదో ఇక్కడ వినేసి మర్చిపోయి వెళ్ళిపోయేటువంటి విషయం కాదు. If you are an unsaved person, ఒకవేళ నీవు రక్షించబడని వ్యక్తి అయితే, if you have never trusted Jesus నీవు Christ as your యేసుక్రీస్తునందు Savior, ఇంకా విశ్వాసం ఉంచకపోతే you are a tare, నీవు గురుగువే, you are chaff. నీవు ఆ పొట్టువే. One day you will be burned. ఒక రోజున నీవు అగ్నిలో కాల్చబడతావు. But you don't want that, right? అయితే నీవు దాన్ని కోరుకోవట్లేదు కదా. You say, you're trying to scare me. అయ్యా, మీరు నన్ను ఎందుకు ఈ రాత్రి భయపెడుతున్నారని మీరు చెప్పవచ్చు. Someone will say, oh, these Christians, they try to scare people into believing in కొంతమంది Jesus. అంటారు, చాలా మంది క్రైస్తవులు మనం ప్రభువుని నమ్ముకోవాలని అగ్నిగుండంలోనికి వెళ్తామని మనల్ని భయపెడుతుంటారని చెప్తుంటారు. Yes, I'm trying to scare you. I'm not going to lie. నేను అబద్ధం ఆడట్లేదు, నిజంగానే మిమ్మల్ని భయపెడుతున్నాను. It is better to fear and go to heaven and be callous and go to hell. భయపడి మరి భయం లేకుండా నరకానికి వెళ్ళటమే కంటే దేవుని మాట విని భయపడి పరలోకానికి వెళ్ళటం క్షేమం కాదా? God's purpose for you is to be a beautiful fruit-bearing garden. నీ జీవితం పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశం ఏంటంటే నీరు కట్టిన తోట వలె నువ్వు ఎప్పుడు ఫలిస్తూ But ఉండాలి. as long as you're in sin, నీవు పాపములో ఉన్నంత కాలం all you can produce is thorns. పాపంలో ఉన్నంత కాలం నీవు ముళ్ళ పొదలు గచ్చ పొదలనే ఫలిస్తావు. Briars, their end is to be burned in fire. వాటి యొక్క అంతము అగ్నితో కాల్చివేయబడాలని దేవుని వాక్యం జ్ఞాపకం But చేస్తుంది. there is a consolation for such an unsaved person. అయితే అలాంటి వ్యక్తికి ఒక మార్గం ఇక్కడ కనబడుతున్నది. Let's read Jeremiah 31 verse 11 once again. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 11వ వచనం మరొకసారి చదువుదాం. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారి కంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. In order to redeem you, in order to make you into a fruitful garden, నిన్ను విమోచించి నిన్ను ఫలభరితమైనటువంటి ఒక తోట వలె చేయటానికి Jesus Christ came down to this world. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. And he died on the cross for your ఆయన sins, కల్వరి శిలువలో మన పాపముల కొరకు చనిపోయాడు. so that he can deliver you from the bondage of the devil, అలాగు చేసి ఆయన అపవాది యొక్క బంధకంలో నుండి నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. to deliver you from the bondage of sin. నిన్ను పాపపు బంధకాల్లో నుండి విడిపిస్తున్నాడు. And by doing this, he is in a position to start all over again with you. ఈ కార్యము చేయట ద్వారా నీ జీవితంలో కార్యమును మరలా ఆరంభించటానికి కొనసాగించటానికి సిద్ధంగా ఉన్నాడు. Remember this. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోనండి. He can only do it through his sacrifice on the cross for your ఆ sins. కార్యాన్ని ప్రభు ఎలా చేయగలడు అనంటే నీ పాపములకు కల్వరి శిలువలో ఆయన చేసిన త్యాగం ద్వారా మాత్రమే చేయగలడు. This is what Jesus Christ said one day. యేసుక్రీస్తు ప్రభువారు ఒక రోజు ఈ విధంగా చెప్పాడు. Unless the corn of wheat falls into the ground and dies, మరి గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే it abideth alone. మరి అది ఒంటిగానే ఉండును. But if it die,
అది చనిపోయినట్లయితే it bringeth forth much fruit. అది అనేకమైనటువంటి ఫలములు తీసుకుని That's వస్తుంది. why he died for you. అందుకొరకే ఆయన చనిపోయాడు మన కొరకు. He was buried and he rose up ఆయన again. సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేచాడు. And when you trust him as your personal నీవు savior, ఎప్పుడైతే యేసుక్రీస్తుని వ్యక్తిగత రక్షకునిగా అంగీకరిస్తావో your life will be transformed నీ జీవితం రూపాంతరం చెందుతుంది. from being nothing more than a bush of thorns to be burned మరి అలా కానట్లయితే మరి ఆ పొట్టు వలె కాల్చబడుతున్నప్పుడు into fruit bearing wheat. ఆ కాల్చబడే స్థితిలో నుండి ఫలం ఫలించేటువంటి ఆ యొక్క ఫలభరితమైన చెట్టు వలె మారటం ఎంత ధన్యం. That corn of wheat died. Jesus Christ, that corn of wheat died. మరి గోధుమగా పిలువబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చనిపోయాడు. So that he can transform you into wheat. ఆయన నిన్ను నన్ను గోధుమలుగా రూపాంతరం చెందించటానికి. Remember when Jesus died? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు The Bible says the place where he was crucified, there was a garden. ఆయనని సిలువ వేయబడినటువంటి స్థలంలో ఒక తోట ఉన్నది. And in the garden there was a tomb. ఆ తోటలో ఒక సమాధి ఉన్నది. And there he was laid, the Bible says. ఆ సమాధిలో యేసుక్రీస్తు ప్రభువారి దేహం ఉంచబడింది. Sin began in a garden, on the earth. పాపము భూమి మీద ఎక్కడ ఆరంభించబడింది? తోటలో ఆరంభించబడింది. The remedy for sin came from a garden. ఆ పాపానికి విమోచన కూడా ఎక్కడ జరిగింది? తోటలోనే జరిగింది. You know why? ఎందుకో తెలుసా? Because the greatest news this world has ever heard came from that garden. ఈ లోకం ఎప్పుడు విననటువంటి గొప్ప శుభవార్త ఆ తోటలో నుండే వచ్చింది. The angel said to the disciples, he is not here, for he is risen. ఆ సమాధి మీద కూర్చున్నటువంటి దేవదూతలు వచ్చి చెప్తున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. That's the greatest news this world has ever heard. అది ప్రపంచం ఎప్పుడు విననటువంటి ఒక గొప్ప శుభవార్త. And it came from a garden. అది ఆ తోటలో నుండి వచ్చినటువంటిది. See, the Bible has a lot to talk about God. చూడండి, తోటను గురించి దేవుని వాక్యం చాలా విషయాలు మనకు And నేర్పిస్తున్నది. God wants your soul to be as a fruitful garden. అయితే నీ జీవితం నా జీవితం మరి ఫలభరితమైన తోటలా ఉండాలని దేవుడు I ఆశపడుతున్నాడు. want you to turn to Ezekiel chapter 36. హెచ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Ezekiel 36 verses 34 and 35. హెచ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 34, 35 వచనాలు. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును. పాడైన భూమి ఏదేను వనవలను ఆయనని పాడుగాను నిర్జనముగాను ఉన్న ఈ పట్టణం నివాసులతో నిండి ప్రాకారములు గలవాయననియు జనులు చెప్పుదురు. In this passage, we have in a picture what Jesus Christ does to the person who puts his faith in him. మనం చదివిన ఈ లేఖన భాగంలో ఒక వ్యక్తి జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు చేసేటువంటి కార్యం ఏంటో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. It's in the form of a picture, not directly written there. ఇది నేరుగా రాయబడలేదు కానీ ఒక పిక్చర్ రూపంలో మరి దేవుని వాక్యం ఇక్కడ So వివరిస్తుంది. we can spiritualize it and understand it. దానిని ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలి. When you put your faith in Jesus Christ, నీ యేసుక్రీస్తులో నీ విశ్వాసాన్ని ఉంచినప్పుడు he will transform your soul into a garden like the Garden of Eden. నీ జీవితాన్ని ఏదేను వనం వంటి తోటలాగా ఆయన రూపాంతరం A చెందిస్తాడు. well-watered garden. నీరు కట్టిన తోట వలె నీ జీవితాన్ని చేశాడు. So you were like tares which were ready to be burned. ఇప్పుడు నీ జీవితము మరి కాల్చబడటానికి సిద్ధంగా ఉన్నటువంటి గురుగుల వలె ఉన్నప్పుడు, Like thorns that are good for nothing. మరి ముళ్ళ పొదల వలె ఎందుకు పనికిరాని ముళ్ళ పొదలు గచ్చ పొదల వలె ఉన్నప్పుడు, When you trust him, he transforms your life. అలాంటి స్థితిలో నీ ఉన్నప్పుడు యేసుక్రీస్తునందు ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచావో ఆయన నీ జీవితాన్ని రూపాంతరం చెందించాడు. This land that was desolate shall be tilled, it says in verse 34. 34లో అంటుంది, మరి నిర్జనముగాను అగిపడినటువంటి భూమి అని అంటున్నాడు. In verse 35 it says this land that was desolate is become like the Garden of Eden. పాడైపోయినటువంటి ఈ భూమి ఏదేను వనవలే ఆయన అని అంటున్నాడు. The waste and desolate and ruined cities have become fenced and inhabited. పాడుగాను నిర్జనముగా ఉన్న ఈ పట్టణములో నివాసములతో నిండి ప్రాకారములు గలవాయెను. That talks about a new life. అది నూతన జీవితాన్ని గురించి A మాట్లాడుతుంది. new beginning to your life. నూతన ఆరంభం గురించి The మాట్లాడుతుంది. Bible says if any man be in Christ, he is a new creature. కాగా ఎవడైనను క్రీస్తునందు నీడలవాడు నూతన సృష్టిని బైబిల్ చెప్తున్నది. All things are passed away. మరి పాతవి గతించెను, Behold, all things are become ఇదిగో new. సమస్తమును క్రొత్తవాయెను. He wants to come into your life and make all things new. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలోనికి వచ్చి ఈ కార్యాన్ని చేయాలని If ఆశపడుతున్నాడు. you are an unsaved person, ఒకవేళ ఈ రాత్రి నీవు రక్షించబడని వ్యక్తివైతే, no matter how good you think you are, నీవు ఎంత మంచివాడవని నువ్వు అనుకున్నా, the ground of your heart is hardened.
నీ యొక్క హృదయము కఠినపరచబడి ఉంటే, it grows nothing but thorns and briars. కఠినపరచబడినటువంటి నీ హృదయంలో నుండి ముళ్ళు గచ్చపొదలు తప్ప ఇంకేమీ ఫలించవు. It is wasted and ruined, అవన్నీ కూడా మరి పెరికి వేయబడి కాల్చబడతాయి. and your end is hell. నీ యొక్క ముగింపు నరకం. But you see this. He transforms your life. అయితే ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నప్పుడు ఆయన నీ జీవితాన్ని మార్పు He చెందిస్తున్నాడు. gives you a new beginning. ఆయన నీకు ఒక నూతన ఆరంభమునిస్తున్నాడు. It's like he turns a page and begins writing on a fresh page once again. అంటే ఆయన పేజీని తిప్పివేసి ఫ్రెష్ గా కొత్త పేజీలో నీ జీవితాన్ని రాస్తున్నాడు. All the other pages are marred. మిగతా ఆ వెనకాలన్న పేజీలన్నీ కూడా గతించిపోయినాయి. But now he gives a new beginning to your life. ఆయన ఇప్పుడు నీ జీవితానికి ఒక నూతన ఆరంభమునిస్తున్నాడు. The desolate land shall be tilled, the Bible says. నిర్జనముగా ఉన్నటువంటి భూమి మరి నివాసులతో నిండిన ప్రాకారంగా మారబోతున్నాయి. You see, it has been hardened by sin. ఇది పాపము చేత కఠినపరచబడినటువంటి. So now he puts his plow there and he starts tilling the ground. ఇప్పుడు ఆయన తన యొక్క నాగలిని పెట్టి దాన్ని బాగు చేస్తున్నట్టుగా He ఉంటున్నాడు. breaks that ground. ఆయన ఆ యొక్క భూమిని బద్దలు కొడుతున్నాడు. And so that it becomes ready for him to sow his seed. ఆ భూమిని సేద్యం చేసి ఇప్పుడు ఆయన విత్తనం వేయటానికి సిద్ధపరుస్తున్నట్టుగా ఉంటున్నది. A new beginning, a new life. నూతన ఆరంభం, నూతన జీవితం. All things are become new. సమస్తమును నూతనమైపోతున్నాయి. Born again. మరి తిరిగి జన్మించినటువంటి అనుభవం. You are a new person in ఇప్పుడు Christ. నీ ఒక క్రీస్తులో నూతన సృష్టిగా, నూతన వ్యక్తిగా ఉన్నావు. And Jesus Christ, the husbandman, will start taking care of you as his own plant. యేసు క్రీస్తు అని పిలువబడుతున్నటువంటి ఆ భర్త నీ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నాడు. Not only does he want to give you a new life and a new beginning, ఆయన నీకు నూతన జీవితాన్ని, నూతన ఆరంభాన్ని మాత్రమే ఇవ్వటం కాదు. he wants to give a new meaning to your life, ఆయన నీ జీవితానికి ఒక నూతన అర్థాన్ని a ఇస్తున్నాడు. new purpose to your life. నూతన ఉద్దేశాన్ని ఇస్తున్నాడు. He wants to make your life as a well-watered garden, నీ జీవితాన్ని నీరు కట్టిన తోటలాగే మార్చడానికి a ఇష్టపడుతున్నాడు. healthy garden. మరి ఆరోగ్యవంతమైన తోట. You see, all your life you lived for to please yourself. ఇప్పటి వరకు నీ జీవితంలో నీకు ప్రీతికరమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించి You ఉంటావు. lived to please other people. లేక ఇతరులను సంతృప్తి కలిగించే జీవితం జీవించి ఉంటావు. A life without purpose. జీవితంలో ఒక ఉద్దేశం లేనటువంటి జీవితాన్ని గడిపుంటావు. You don't know why you're living. నీవెందుకు భూమి మీద బతుకుతున్నావో నీకే తెలియని స్థితిలో ఒకప్పుడు ఉన్నావు. Or you created your own meaning for your life. లేక నీ జీవితానికి నీవే ఒక సొంత అర్థాన్ని సృష్టించుకున్నావేమో. But you know inside there is an emptiness. అయితే నీకు తెలుసు నీ హృదయాంతరంగంలో అంత ఖాళీగా ఉన్నదని. There is a void which nothing can fill. నీ జీవితంలో ఏది నింపబడినటువంటి శూన్యం వల్ల నీ హృదయం ఉండవచ్చు. You tried everything to fill that void. నీవు ఆ శూన్యాన్ని నింపుకోవడానికి నీవు చేయవలసిన ప్రయత్నాలన్నీ నువ్వు చేశావు. You tried pleasure. నీవు లోకంలో ఆనందాన్ని కోరుకున్నావు. You tried all sorts of sins. మరి లోకంలో చేయవలసిన పాపములన్నీ చేసి ఉంటావు. Maybe you thought that drinking alcohol will fill that void. లేక లోకంలోకి వెళ్ళి ఆల్కహాల్ తాగటం ద్వారా గ్యాప్ ని ఫిల్ చేసుకుంటాను అనుకున్నావు. Or just entertaining yourself will fill that void. లేక లోకంలోనికి వెళ్ళి రకరకాల ఎంటర్టైన్మెంట్ తో నా హృదయాన్ని నింపుకుంటాను అనుకున్నావు. Or if I spend time with my loved ones, that void will be filled. ప్రేమించినటువంటి వారితో సమయం గడపడం ద్వారా నా హృదయం నింపబడుతుంది అనుకున్నావు. You tried everything. నీ జీవితంలో ఆ ఖాళీ నింపుకోవడానికి నువ్వు చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు. But when you come back home and you're all alone with your own thoughts, అయితే నీ ఇంటికి తిరిగి వచ్చి ఒంటరిగా నీ గదిలో ఉన్నప్పుడు you feel that void in your heart once again. నీ జీవితంలో ఆ ఖాళీని నువ్వు అనుభవిస్తూ ఉంటావు. Emptiness. ఏమీ లేనటువంటి ఖాళీ జీవితం. Why am I doing all these things? ఇవన్నీ నేను ఎందుకు చేస్తున్నాను? No matter how much I do this, it does not satisfy my నేను soul. ఏది చేసినా ఈ లోకంలో నాకెందుకు సంతృప్తి కలగటం లేదు. There's no meaning to this life. అనగా నీ జీవితానికి ప్రభు నమ్మకం ముందు ఏ అర్థము లేదు. But when Jesus Christ comes into your heart, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు నీ హృదయంలోనికి వస్తున్నాడో, he gives meaning and purpose to your life. ఆయన నీ జీవితానికి ఒక అర్థమును ఒక ఉద్దేశాన్ని కలగజేస్తున్నాడు. He makes all things new. ఆయన సమస్తమును నూతనపరుస్తున్నాడు. A new life and a new beginning. నూతన జీవితం, నూతన ఆరంభం, A new meaning and a new purpose. ఒక to your నూతన అర్థం, నీ జీవితానికి ఒక నూతన ఉద్దేశం. So that now you will not live just to please yourself, కాబట్టి ఇక మీదట నీవు ఇప్పుడు జీవించే జీవితం నిన్ను తృప్తిపరచుకోవడానికి కాదు, but to please God.
ఇప్పుడు నువ్వు ప్రభుని తృప్తిపరుస్తావు. And the more you please him, the more you rejoice. ఆయన ఎంత ఎక్కువగా తృప్తిపరుస్తుంటావో అంతగా నీ జీవితంలో Now ఆనందిస్తావు. you don't live any longer to please yourself, ఇక మీదట నిన్ను నీవు సంతృప్తిపరచుకోవడానికి జీవించవు. but you will live to be a blessing to other people. నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండే జీవితాన్ని జీవిస్తావు. A new meaning and a new purpose to your అనగా నీ life. జీవితానికి ఒక నూతన అర్థం, నూతన ఉద్దేశం ఇప్పుడు వచ్చింది. Now you have something to live for. ఇప్పుడు నువ్వు జీవించటానికి ఒక ఉద్దేశం అంటూ నీ ఎదుట I ఉన్నది. must please God and be a blessing to others. ఇదిగో నేను దేవునికి ప్రీతి కలిగిన జీవితం జీవించాలి, నా చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి. I must introduce this Jesus Christ to this lost soul. నేను అనుభవించిన యేసుక్రీస్తుని ఈ నశించిపోతున్న ఈ ఆత్మలకు నేను తెలియజేయాలి. So that Jesus can do in them what he did in my heart. అలాగు చేయుట ద్వారా నా జీవితంలో ప్రభు ఏ కార్యాన్ని చేశాడో నేను సువార్త ప్రకటిస్తున్న వారి జీవితంలో కూడా ప్రభు అలాంటి కార్యం చేయాలి. But you see, that's not all. అయితే అంతటితో అయిపోలేదండి. He wants to make you into fruit-bearing garden. నిన్ను ఒక ఫలభరితమైనటువంటి తోటలాగా చేయాలని You ఆశపడుతున్నాడు. see, as an unsaved man, ఒక రక్షించబడని వ్యక్తిగా maybe you had no morality that you lived బహుశా by. నీ జీవితంలో ఏ విధమైన నైతిక విలువ లేకుండా ఉన్నావేమో. Or maybe you created your own morality లేకపోతే నీవు ఒక సొంత నైతికత్వాన్ని సృష్టించుకున్నావేమో. which suited your convenience. అది నీకు అనుగుణంగా దాన్ని మార్చుకున్నావేమో. And you would do those things which made you feel good. నీవు అలాంటి క్రియలు చేస్తూ నీకు నీవే సంతృప్తి చెందుతున్నావేమో. And you thought, I'm not a bad person, I'm a good person. నీకు నీవే ఏమని చెప్పుకుంటావు అంటే నేను అంత చెడ్డవాడిని కాదు, నేను మంచివాడిని అని నీకు నీవే చెప్పుకుంటున్నావు. But when you look at your morality in the light of the cross of Jesus నీ Christ, నైతిక జీవితాన్ని యేసుక్రీస్తు యొక్క సిలువ వెలుగులో చూసుకున్నప్పుడు you will see that you're nothing but a vile sinner. నీ నీతి దేవుని ఎదుట చాలా భయంకరమైనటువంటిదిగా That కనబడుతుంది. all the good works you do are as filthy rags before నీవు God. దేవుని ఎదుట కనబరుస్తున్న నీ మంచి క్రియలన్నీ దేవుని ఎదుట మురికి గుడ్డల వలె ఉన్నాయి. Nothing you do can please him. నీవు దేవుని ఎదుట చేసిన ఏ మంచి క్రియ కూడా అతన్ని ప్రీతి కలిగించలేదు. But when you trust Jesus Christ as your Savior, అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరిస్తావో He gives you a new morality ఆయన నీకు ఒక నూతన నైతిక జీవితాన్ని ఇస్తాడు. based on the Word of God. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని ఇస్తాడు. And He doesn't just throw the Bible at you and say, now go and obey it. ఆయన నీ ముఖం మీద ఒక బైబిల్ పడేసి వెళ్ళిపోమని చెప్పేటువంటి వాడు కాదు. Go obey it and do whatever you need to do. ఇదిగో Keep ఈ it. వాక్యంలో ఉన్నాయన్ని విధేయత చూపించు వెళ్ళని చెప్పేటువంటి వాడు కాదు. No, He comes to dwell in you. ఆయన నీ దగ్గరికి వస్తాడు. And He puts His arm around you. ఆయన నీ భుజం మీద తన చెయ్యి He వేస్తాడు. strengthens you. ఆయన నిన్ను He బలపరుస్తాడు. upholds you. ఆయన నిన్ను పట్టుకుంటాడు. And He will help you to keep this new law. ఈ నూతన ఆజ్ఞ నెరవేర్చడానికి ఆయనే నీకు సహాయం చేస్తాడు. And you despair when you look at the law of God. నీవు దేవుని యొక్క ఆజ్ఞలను చూసినప్పుడు నీ జీవితంలో You say, how can I keep this? అయ్యో ఈ ఆజ్ఞలు నేను ఎలా నెరవేర్చగలను? God says, don't worry. దేవుడు అంటాడు భయపడవద్దు. This is the law of love. ఇది ప్రేమతో కూడినటువంటి ఆజ్ఞలు. And I'm going to help you to keep it. అయితే ఈ ఆజ్ఞలు నెరవేర్చడానికి నీవు ప్రయాసపడవసరం లేదు, నేను నీకు సహాయం చేస్తాను. A new morality to your life. ఒక నూతన నైతికతను దేవుడు నీ జీవితంలో ఇస్తున్నాడు. This is a life that pleases God. మరి దేవునికి ప్రీతి కలిగించే జీవితం ఇది. But there's one more thing that He does. అయితే మరొక కార్యాన్ని ప్రభు చేస్తాడు. You see, it says the waste and desolate and ruined cities are become fenced and inhabited. పాడుగాను నిర్జనముగాను ఉన్నటువంటి ఈ పట్టణం నివాసులతో నిండి ప్రాకారములు గలవాయనని చెప్పుచురు. He gives you a new security. ఆయన నీకు ప్రాకారం ఏర్పాటు చేస్తాడంటే నూతన భద్రత కలగజేస్తాడు. You see, before as an unsaved man, ఒకప్పుడు రక్షించబడని వ్యక్తిగా నీ you జీవితంలో had absolutely no security. నీకు ఏ విధమైనటువంటి భద్రత లేదండి. You thought you had security. నీవు అనుకుంటూ ఉన్నావు ఏమని, నాకు భద్రత ఉన్నదని. You think, I'm the master of my life. నేను నా జీవితానికి నేనే యజమానుడా, I will do what I want. నాకు ఏది ఇష్టమో అది And చేస్తాను, I'll do everything I need to protect myself నన్ను నేను కాపాడుకోవడానికి నేను చేయాల్సిన పనులన్నీ చేస్తాను, and keep myself safe. నన్ను నేను భద్రముగా కాపాడుకుంటాను. But what you don't know is this. అయితే నీకు తెలియని విషయం ఏంటంటే You're walking on a thin rope నీవు ఒక సన్నని తీగ మీద నువ్వు నడుస్తున్నావు, over a precipice. మరి చాలా ఎత్తైన స్థలంలో నుండి. I'm sure you've all seen those people who walk on a tight rope. చూడండి ఆ టైట్ రోప్ మీద మరి నడిచినటువంటి సందర్భాలు మీరు చూసి ఉంటారు. Right? This man will hold a stick in his hand and balance and walk on that tight ఒక వ్యక్తి కర్రను చేతిలో పట్టుకొని దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ సన్నని తీగ మీద ఇవతలి కొన నుండి అవతలి కొనకు నడుచుకుంటూ వెళ్తాడు. Some people have done really marvelous things with that. మరి చాలా మంది అలాంటి ఎన్నో ఘనమైన కార్యాలు చేసిన వాళ్ళు But ఉన్నారు. how many stories are there when they lost balance and fell down and died? అయితే ఎన్ని స్టోరీలు మనం వినలేదు చూడలేదు, బ్యాలెన్స్ తప్పి
వారు ఆ లోయలో పడిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నవారు. A sinner is walking on a thin rope. ఒక పాపముతో ఉన్నటువంటి రక్షణ లేనటువంటి వ్యక్తి ఆ సన్నని తీగ మీద నడుస్తున్న వ్యక్తి But వలె you know ఉన్నాడు. what the problem is? అయితే సమస్య ఏంటో తెలుసా? There is a fire under him. వారిలో There is a fire under that rope. ఆ యొక్క తీగ క్రింద అగ్ని ఉంటున్నది. And it is slowly burning that rope. ఆ అగ్ని మెల్లమెల్లగా ఆ తీగని ఏం చేస్తుంటది? కాల్చివేస్తూ ఉంటది. This man doesn't know that. ఈ వ్యక్తికి ఆ సంగతి తెలియదు. He's saying, I'm doing a very good job balancing నేను myself. చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ తీగ మీద నడుస్తున్నాను అనుకుంటున్నాడు. Any moment that rope will break. ఏ క్షణంలోనైనా ఆ తీగ తెగిపోవచ్చు. And he will plunge into the depths of that fire. ఖచ్చితంగా ఆ అగ్నిలో పడిపోతాడు. And burn there forever and ever. అక్కడ ఎప్పటికీ ఆ అగ్నిలో కాలిపోతూనే ఉంటాడు. There is no guarantee for life. అతని జీవితానికి ఏమాత్రం గ్యారెంటీ, మనిషి జీవితానికి గ్యారెంటీ లేదండి. The Bible says, what is man? మానవుని జీవితం ఏ పాటిది? He is like vapor that appears for a little while and that vanisheth away. ఆయన అడవి పువ్వులే, గడ్డి పువ్వులే ఈ క్షణంలో కనబడి తర్వాత వాడిపోయేటువంటి జీవితం. There is no guarantee for life. మానవుని జీవితానికి భూమి మీద గ్యారెంటీ లేదండి. But once you put your faith in Jesus అయితే Christ, ఒక్కసారి నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగలిగితే He gives you this new security. ఆయన నీకు ఒక నూతన భద్రతని I'm కలగజేస్తున్నాడు. not saying that you will never die, నేనేం చెప్తున్నా అంటే నువ్వు ఇక ఎన్నడూ చనిపోవని నేను చెప్పట్లేదు. but He gives you that assurance that even if you die, you know where you're going. ఆయన నీకు ఇచ్చేటువంటి గొప్ప నిశ్చయత ఏంటంటే నీవు చనిపోయినా నువ్వు నిత్యము ఆయనతో జీవించబోతున్నావు. Yes, He will be with you in this life. ఆయన ఈ భూమి మీద నువ్వు బ్రతికినంత కాలం నీతో కూడా ఉంటాడు. He will supply your needs. ఆయన నీ ప్రతి అవసరతను He తీరుస్తాడు. will take care of you. ఆయన నీ విషయంలో శ్రద్ధ వహిస్తాడు. He will protect you. ఆయన నిన్ను కాపాడుతాడు. But when your time comes to leave this world, అయితే ఈ భూమిని విడిచిపెట్టే సమయం నీ జీవితంలో you వచ్చినప్పుడు will go without fear. నీవు భయం లేకుండా వెళ్ళిపోతావు. You will say, I know whom I have believed. నీవు చనిపోతున్నప్పుడు చెప్పగలవు, నేను విశ్వసించిన వాడిని నేను ఎరుగుదును. I know whom I have believed. నేను ఎవరి యందు విశ్వాసం ఉంచానో ఆయన ఎవరో నాకు And తెలుసు. He is able to keep that which I have committed unto Him until that day. నేను ఆయన చేతికి అప్పగించిన దాన్ని మరి తుది వరకు కాపాడడానికి ఆయన నమ్మదగిన వాడని నేను ఎరుగుదును. You will wade into the waters of Jordan joyfully on that day. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినాన యోర్దాను నదులపై నీవు సంతోషముతో నడిచి వెళ్ళే కృప Because పరిస్థితి. you know who's waiting for you on the other side. ఎందుకనగా అవతలి ఒడ్డున నీ కొరకు ఎవరు ఎదురు చూస్తున్నారో నీకు తెలుసు. The security that He gives in your life. దేవుడు నీ జీవితంలో ఆయన నమ్ముకున్న తర్వాత నీకు భద్రతని ఇస్తున్నాడు. Because you see, once He plants a garden, ఒక్కసారి ఆయన తోటను నిర్మించిన తర్వాత He's not going to leave it unfenced. ఆయన ఆ తోటను ప్రాకారం లేకుండా, ఫెన్సింగ్ లేకుండా విడిచిపెట్టేవాడు కాదు. He puts a fence around it. ఆయన దాని చుట్టూ కంచెను వేస్తాడు. He claims that garden to be His own. ఈ యొక్క తోట నాది అన్నటువంటి అధికారాన్ని కలిగి ఉంటాడు. And He puts a sign there. ఆయన ఒక సైన్ బోర్డు పెడతాడు. Trespassers will be prosecuted. మరి ఈ భూమి ఫలానా వారికి చెందించింది, ఎవరైనా దీన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తే శిక్షించబడతారని బోర్డు పెడతాడు. There's another one there on the gate there. అక్కడ గేట్ మీద ఇంకొక మాట ఉన్నది, Beware of dogs. మరి కొన్ని గేట్ల మీద రాయి ఉంటుంది, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండడం. He gives you security. నీకు ఆయన భద్రత కలగజేస్తున్నాడు. It's His garden now. ఇప్పుడు నీవు ఆయన తోటగా ఉన్నావు. There are no more thorns there. ఇక మీదట అక్కడ ముళ్ళ పొదలు, గచ్చ పొదలు లేవండి. See, this is what Jesus Christ does with the soul that comes to Him. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచుతారో వారి జీవితంలో ఈ కార్యాలను చేయబోతున్నాడు. He gives you a new life, a new beginning, ఆయన నీకు ఒక నూతన జీవితాన్ని, నూతన ఆరంభాన్ని a ఇస్తాడు. new meaning and a new ఆయన నీ purpose, జీవితానికి నూతన అర్థాన్ని, నూతన ఉద్దేశాన్ని ఇస్తాడు. a new morality, ఒక నూతన నైతికతని కలగజేస్తాడు. and a new security that you've never had before. నీవు మునుపెన్నడు ఎరగని ఒక నూతన భద్రతను దేవుడు నీకు Now, కలగజేస్తాడు. there's another passage I want you to read very quickly. మరి ఒక ప్యాసేజీని మనం చదువుదాం. Look at Matthew chapter 13. మత్తయి సువార్త 13వ అధ్యాయం. Matthew chapter 13 verses 19 to 22. మత్తయి సువార్త 13వ అధ్యాయం 19 నుండి 22 వచనాలు ఒకసారి మనం చదువుదాం. విత్తువాని గురించిన ఉపవన భావం వినుడి. ఎవడైనను రాజ్యమును గురించిన వాక్యం వినియు గ్రహింపకై ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకుని పోవును. త్రోవ పక్కను విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంచెంకాలం నిలుచును గాని వాక్యం నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగగానే అభ్యంతరపడును. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినగానే వినువాడే గాని
ఐహిక విచారములను ధనమోసమును ఆ వాక్యములను అణచివేయను గనుక వాడు నిష్ఫలుడవును. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించున నేను. That was 19 to 22. Yeah. In this passage, the Lord tells us why some people want to reject this offer of Jesus Christ. ఈ లేఖన భాగంలో ఎందుకు కొంతమంది యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తున్నటువంటి అవకాశాన్ని మరి తృణీకరిస్తున్నారో చెప్తున్నాడు. Why they say no when the Lord says, I'll make you into a fruitful garden. నేను నిన్ను ఫలభరితమైన తోటవలె చేస్తానన్నప్పుడు వారు ఎందుకు తృణీకరిస్తున్నారు? The first reason, very quickly I will mention them and finish. మొట్టమొదటి కారణం నేను త్వరగా చెప్పి ముగించేస్తాను. The first reason is because the devil, as the Lord said in this passage, comes and steals the gospel message from their hearts. మొట్టమొదటి కారణం ఏంటంటే దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోతాడు. Now the reason for that is because their hearts are like wayward. There is no stability in their hearts. ఎందుకంటే వారి హృదయంలో స్థిరత్వం లేదు. వారు కదిలిపోతున్నటువంటి వారిగా ఉన్నారు కనుక సాతానుడు ఎత్తుకొని పోతున్నాడు. They are careless people. వారు నిర్లక్ష్యముగా ఉన్నటువంటి They వారు. hear the word but they are not careful to listen to it. దేవుని వాక్యాన్ని వింటారు కానీ దాని విషయంలో వారు జాగ్రత్త కలిగి ఉండరు, నిర్లక్ష్యంగా They ఉంటారు. do not pay attention to what is being said. దేవుడు వారికి ఏమి చెప్తున్నాడు ఆ విషయంలో వారు మరి ఖచ్చితమైనటువంటి శ్రద్ధను They వహించట్లేదు. have a casual and a careless attitude. ఏదో సాధారణముగా నిర్లక్ష్యమైనటువంటి స్వభావాన్ని చూపుతున్నారు. Oh, he's saying something, let him say and finish it, then I can go ఓ home. ఆయన ఏదో చెప్తున్నాడు చెప్పనివ్వండి, వాక్యం అయిపోగానే ఇంటికి వెళ్ళిపోతాను అనుకుంటారు. Careless. నిర్లక్ష్యం. And the devil comes and makes them forget what little they have heard. మరి సాతానుడు వచ్చి వారు విన్నటువంటి ఆ కొద్ది మాటలను కూడా ఎత్తుకొని వెళ్ళిపోతాడు. Right, that's the seed that fell by the wayside. అంటే అది ఎలాంటి నేలంట? త్రోవ పక్కన విత్తబడినటువంటిది. A second reason why people don't take this offer of salvation రెండవది ప్రజలు ఎందుకు ఈ రక్షణ యొక్క మరి అవకాశాన్ని విడిచిపెడుతున్నారు? is because their hearts are hardened, as we read there. మనం చదివినట్లుగా వారి హృదయాలు కఠినపరచబడ్డాయి. The seed falls on rocky ground. రాతి నేలను ఆ యొక్క విత్తనం వేయబడింది. That's a problem. అదే సమస్య. You see, such people have hardened their hearts because of sin. ఇలాంటి వ్యక్తులు వారి హృదయంలో ఉన్న పాపాన్ని బట్టి మరి వారి హృదయాలను దేవుని వాక్యానికి లోబడకుండా కఠినపరుచుకుంటున్నారు. They love their sins. వారు పాపాన్ని అధికముగా ప్రేమిస్తున్నారు. They'll say, you preach all that you want to preach. అయ్యా నువ్వేమి బోధించాలనుకున్నావో, ఏం చెప్పాలనుకున్నావో చెప్పు, I will not stop you. అయితే నేను మాత్రం నువ్వు బోధించేదాన్ని ఆపను. But don't ask me to give up my sins. అయితే నా పాపాన్ని విడిచిపెట్టమని మాత్రం నువ్వు చెప్పవద్దంట. If I have to come to Jesus and if that means I have to give up my sins after I get saved, మరి ఒకవేళ నేను యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వస్తే మరి రక్షించబడిన తర్వాత నా పాపాన్ని విడిచిపెట్టవలసి వస్తే I don't want to do that. నాకు అలాంటి రక్షణ అవసరం లేదు. I love my sins. నేను నా పాపాన్ని ప్రేమిస్తాను. So they continue in their sins even after they hear the gospel. వారు దేవుని వాక్యం విన్న తర్వాత కూడా భయం లేకుండా పాపంలోనే కొనసాగేటువంటి They don't want to come to Jesus Christ because they're busy with this. వారు వారి పాపంలో బిజీగా ఉన్నారు కనుక దేవుని యొద్దకు రావడానికి ఇష్టపడరు. Instead of turning to God and seeking His salvation, మరి దేవుని యొద్దకు తిరిగి రక్షణ కొరకు ప్రాకులాడడానికి బదులుగా they just enjoy their sins. వారు వారి పాపాన్ని ఆనందిస్తూ ఉంటారు. And the more they do that, the more hardened their hearts become. వారు ఎంత ఎక్కువగా ఆ పాపంలో ఆనందిస్తుంటారో వారి హృదయాలు అంత కఠినపరచబడుతుంటాయి. So that when a gospel message is preached, ఎప్పుడైతే సువార్త వాక్యం ప్రకటించబడుతుందో it makes no effect on their hearts. వారి హృదయాల మీద అది ఏమాత్రం ప్రభావం చూపదు. These two are extremely sad conditions. ఈ రెండు నేలలు చాలా భయంకరమైన స్థితిలో ఉన్నటువంటివి. A wayward heart, మరి a careless heart, నిర్లక్ష్యంతో ఉన్నటువంటి హృదయం, a hardened heart. కఠినపరచబడినటువంటి హృదయం. But there is a third reason. మూడవ కారణం, The cares of this world choke the word, Jesus said. మరి ఐహిక విచారములు ధనమోసం. Because the seed falls among thorns. ఎందుకంటే ఈ విత్తనము ముళ్ళ పొదల్లో పడుతున్నది. And these thorns, Jesus says, are the cares of this world ఈ ముళ్ళ పొదలు అంటే ఏంటంటే ఈ లోక ఐహిక విచారములు, and the deceitfulness of riches. ధనమోసం. They have this idea that they want to live a very decent life. వారికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఈ లోకంలో చాలా మంచి జీవితం And జీవించాలి. in order to live that life, they need money. వారు అనుకున్న ఆ మంచి జీవితం జీవించడానికి వారికి డబ్బు కావాలి. So they work very hard. కాబట్టి కష్టపడి పనిచేస్తారు. They make that money.
డబ్బు సంపాదిస్తారు, they achieve their goal, వారు అనుకున్న గురిని చేరుకుంటారు, but they are left unsatisfied. అయితే వారి జీవితంలో సంతృప్తి మాత్రం ఉండదు. They thought this will satisfy me, ఇదిగో ఇది సంపాదిస్తే నాకు సంతృప్తి కలుగుతుంది but అనుకుంటారు. after they get it, they are still అయితే అది dissatisfied. సంపాదించిన తర్వాత ఇంకా వారి హృదయంలో ఏదో కొరత So ఉంటుంది, they want even more. ఇంకా ఏదో So సంపాదించాలి. they work harder to make more money, వారు ఇంకా కష్టపడి ఇంకా ధనాన్ని సంపాదిస్తారు, get something else. ఇంకా ఏదో పొందుకుంటారు. Still they are left unsatisfied. అయినప్పటికీ వారి జీవితాల్లో అసంతృప్తి ఉంటుంది. Still they work, and ఇంకా కష్టపడతారు, ఏదో పని చేస్తారు. this is a cycle that never అదొక ends. సైకిల్ లాగా అది కొనసాగుతూనే ఉంటుంది, తృప్తి లేని The జీవితం. more money they make, వారు ఎంత ఎక్కువ డబ్బు సంపాదిస్తారు, the more dissatisfied they are with life. అంత అసంతృప్తిని వారి జీవితంలో కలిగి And ఉంటారు. they think, I need to make more. వారు ఇంకా ఏమనుకుంటారంటే ఇది సరిపోదేమో, ఇంకా సంపాదించాలి. Have you seen billionaires here in India? I'm sure. I'm not saying with your eyes, but you know about billionaires. భారతదేశంలో బిలియనీర్స్ గురించి మీరు వినుంటారు కదా. There are many very, very rich people in India. మరి కోటీశ్వరు బిలియనీర్స్ చాలా మంది ఉన్నారు మన దేశంలో కూడా. Some of them are young, some of them are old, వారిలో కొంతమంది యవనస్తులు ఉన్నారు, కొంతమంది వృద్ధులు ఉన్నారు, some are very old. కొంతమంది మరీ వృద్ధులు ఉన్నారు. Have you ever seen a billionaire say, I'm leaving everything just to enjoy all the money I have made? ఇక ఇప్పటి వరకు నేను చాలా సంపాదించేశాను, ఇక ఇప్పుడు నేను చేసే పని విడిచిపెట్టి నేను సంపాదించిన దాన్ని ఇక కూర్చొని అనుభవిస్తాను అని చెప్పడం ఎవరైనా విన్నారా? Have you seen anybody resign from their post? ఎవరైనా వారి బిజినెస్ నుండి వారి యొక్క బాధ్యత నుండి మరి రిజైన్ చేయటం చూసారా? I have 10-20 billion dollars in my bank. నాకు 10-20 బిలియన్ డాలర్లు ఉన్నాయి, ఇక నాకు చాలు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? Many generations of my children can eat. నేను సంపాదించింది నా తరతరములు కూర్చొని తినవచ్చు, Nobody has to work. ఎవరు పని చేస్తారు లేదు, They can just sit and enjoy their life. వారు అలా కూర్చొని వారి జీవితాంతము తింటూ గడపవచ్చు. No, they don't resign. అలా అనుకొని వారు చేస్తున్న పనిని రిజైన్ చేస్తారా? They train their children to take over. వారు వారి పిల్లల్ని సిద్ధపరుస్తారు. ఇదిగో నేను బిజినెస్ చేశాను, ఇక నెక్స్ట్ నువ్వు We have to make more money. ఇప్పుడు సంపాదించింది కాదు, ఇంకా సంపాదించు, More money. ఇంకా సంపాదించు, More money. ఇంకా సంపాదించు. Deceitfulness of riches ధనమోసము that chokes the word. అది దేవుని వాక్యాన్ని అణిచివేస్తుంది. So when the gospel is preached to such a person, అలాంటి వ్యక్తికి దేవుని స్వార్థను ప్రకటించినప్పుడు it doesn't match with his goals in life. అతని జీవితంలో కలిగి ఉన్న ఆ గోల్స్ కి స్వార్థకి ఏమాత్రం పొంతన So కుదరట్లేదు. he says, this is not for me. ఓ ఈ స్వార్థ నా కొరకు కాదనుకుంటాడు. He's caught up in that endless cycle of covetousness. ఆ యొక్క దురాశలో నిరంతరం కొనసాగుతున్నటువంటి ఆ దురాశలో ఇరుక్కుపోయాడు. And because of this, they cannot believe the gospel. దాని వలన అతను సువార్తను నమ్మలేని స్థితిలో It ఉంటున్నాడు. is a horrible condition to be in. అది చాలా భయంకరమైనటువంటి స్థితి అండి. Can you imagine that? దాన్ని ఒకసారి ఊహించుకోగలరా? Just for temporary luxury and comfort and money in this world. ఈ భూమి మీద ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి ఆ ధనము, ఐశ్వర్యము, లగ్జరీ కలిగినటువంటి జీవితం కొరకు They are willing to trade their souls. వారి యొక్క ప్రాణాన్ని నష్టపోవటానికైనా వాళ్ళు ఇష్టపడుతున్నారు. What a horrible thing it is. ఎంత భయంకరమైనటువంటి విషయం. The only person who receives the word of God కేవలం దేవుని వాక్యాన్ని స్వీకరించిన ఒకే ఒక వ్యక్తి is the one whose heart is as good ground. మరి మంచి నేలవలే హృదయాన్ని కలిగినటువంటి వాడు. The seed is sown in his heart ఆ మంచి నేల అనేటువంటి హృదయంలో విత్తనం వేయబడింది, and it takes root అది వేరు పారింది, and it starts growing up అది ఎదగటం, ఫలించటం and మొదలుపెట్టింది, starts bearing fruit. ఫలాలు ఫలిస్తూ ఉన్నది. You see, there is no becoming a fruitful garden without first having the seed of God's word and the gospel planted in your heart. దేవుని వాక్యమును సువార్తని విత్తనమును హృదయంలోనికి స్వీకరించకుండా ఫలించటం అనే మాట మనకు అక్కడ కనబడదు. You will never be a watered garden నీవెన్నడూ కూడా నీరు కట్టిన తోట వలె ఉండలేవు if you don't let the seed of the gospel be planted in your heart and grow. సువార్త అనే వాక్యమనే విత్తనాన్ని నీ హృదయంలో నాటబడుటకు అనుమతించకపోతే, That's the beginning. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే ఆరంభం. And once that seed is planted, ఒక్కసారి నీ హృదయంలో విత్తనం నాటబడితే very soon the Lord will do all that he said he will do దేవుడు అతి త్వరగా నీ జీవితంలో తాను చేయవలసిందంతా జరిగిస్తాడు. and make you into a fruitful garden, నిన్నొక ఫలభరితమైన తోటలాగా చేస్తాడు, a healthy garden, ఆరోగ్యవంతమైన తోటలా చేస్తాడు, a fruit bearing garden, ఫలాలు ఫలించేటువంటి తోట వలె a చేస్తాడు, watered garden. నీరు కట్టిన తోట వలె దేవుడు నిన్ను చేస్తాడు. Are you saved? ఈ రాత్రి ప్రశ్న ఏంటంటే, నువ్వు రక్షించబడ్డావా? Do you know you're saved?
నీవు రక్షించబడ్డావని నీకు తెలుసా? Do you have the assurance that you're going to heaven? నేను రక్షించబడ్డాను అన్న నిశ్చయత నీకున్నదా? Has your heart been transformed? నీ హృదయం రూపాంతరం చెందిన అనుభవంలోనికి వచ్చావా? Have you been given a new life? నీకు నూతన జీవితం దేవుని చేత ఇవ్వబడిందా? Have you been given a new meaning and purpose to your నీ life? జీవితానికి నూతన అర్థము ఉద్దేశం దేవుని చేత నువ్వు పొందుకున్నావా? Is there a new morality that you live నీ by? జీవితంలో ప్రభు ఇచ్చే నూతన నైతికతను కలిగి ఉంటున్నావా? And do you have this new security, this absolute confidence దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఆ నూతన భద్రత నిశ్చయత నీ జీవితంలో కలిగి ఉన్నావా? that you are going to heaven? మరి నీవు పరలోకానికి వెళ్ళబోతున్నావు అన్న నిశ్చయత. If you don't have it, you can have it right now. ఒకవేళ ఆ నిశ్చయత లేకపోతే ఈ రాత్రి నువ్వు కలిగి ఉండవచ్చు. My time is over. I want you to read 2 short verses and we'll pray. నా సమయం అయిపోయింది. 2 చిన్న వచనాలు చదివి మనం ప్రార్థన చేద్దాం. Jeremiah chapter 4 and verse 3. ఇర్మియా గ్రంథం 4:3 యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు భూములను దున్నుడి. Break up your fallow ground and sow not among thorns. ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు భూములను దున్నుడి అంటున్నాడు. Break up the fallow ground of your heart, మీ హృదయం అనేటువంటి బీడు భూమిని రాత్రి నువ్వు దున్నాలి. so that the seed of God's word would enter in. నీ హృదయాన్ని దున్నినప్పుడే దేవుని యొక్క వాక్యం అనే విత్తనం అక్కడ నాటబడుతుంది. Second verse, Hosea 10 verse 12. మరి హోషేయ గ్రంథం Chapter 10 10వ అధ్యాయం verse 12. 12 Yes. 10వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇదివరకెన్నడను దున్నని బీడు భూమిని దున్నుడి. Let's take a few seconds to pray silently in our heart. కొన్ని క్షణాలు మౌనంగా మన హృదయంలో ప్రార్థించటంలో మనం సమయం గడుపుదాం. If you have never trusted Jesus Christ as your Savior, ఒకవేళ దేవుని వాక్యం వింటే నీవు ఇప్పటి వరకు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, now is the time to break up the fallow ground of your heart. ఇదే బీడు భూమిగా ఉన్నటువంటి నీ హృదయాన్ని దున్నటానికి దేవుడు అవకాశం It is ఇస్తున్నాడు. time to seek the Lord. ఇప్పుడే నువ్వు ప్రభుని వెతికేటువంటి సమయం ఇది. Now is the day of salvation. ఇదే రక్షణ దినం. You may not get another chance. బహుశా నీకు ఇంకొక అవకాశం దొరకకపోవచ్చు. Put your faith in Jesus Christ. నీ విశ్వాసం యేసుక్రీస్తునందు ఉంచు. He died for your sins. ఆయన నీ పాపముల కొరకు చనిపోయాడు. He was buried and he rose up again on the 3rd day. ఆయన సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. He did it to save you from your sins. ఈ కార్యాన్ని ఆయన నిన్ను పాపము నుండి రక్షించడానికే చేశాడు. And all he wants you to do now నువ్వు చేయవలసిందల్లా is believe that he did this for you personally. ఆయన వ్యక్తిగతంగా ఈ కార్యాన్ని నీ కొరకు చేశాడని విశ్వసించాలి. He wants you to receive salvation as a free gift. నీవు రక్షణ అనేటువంటిది ఉచిత బహుమానముగా నువ్వు పొందుకోవాలని ఆశపడుతున్నాడు. Will you allow the seed to be planted in your heart by faith? విశ్వాసం ద్వారా నీ హృదయంలో ఆ వాక్యం అనే విత్తనం నాటబడటానికి ఇష్టపడుతున్నావా? You can do it right now. You don't have to do anything but trust the Lord Jesus Christ. అయితే అది చేయటానికి నీవు పెద్ద పని ఏమీ చేయనవసరం లేదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటమే. Maybe you are a born again Christian. బహుశా ఈరోజు దేవుని వాక్యం వింటే నీవు తిరిగి జన్మించిన క్రైస్తవుడివేమో. But for some reason, కొన్ని కారణాలను బట్టి that garden of your soul is not growing the way God expects it to. తోట అనేటువంటి నీ జీవితము ప్రభు ఉద్దేశించిన రీతిగా ఫలించటం లేదేమో. Pray right now and say, Lord, I want you to fulfill your purpose in my life. ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ప్రార్థించు. ప్రభువా, నా జీవితంలో మా ప్రభా నీ ఉద్దేశాన్ని నీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాను. Make me as a well-watered garden. నా జీవితాన్ని నీరు కట్టిన తోట వలె మార్చండి. Healthy and beautiful and fruitful. ఆరోగ్యవంతమైన అందమైన ఫలభరితమైన తోటలో నా జీవితాన్ని That you may come in and enjoy this garden you have మా planted. ప్రభా ఇదిగో తోట అనేటువంటి నా జీవితంలోనికి నీ వచ్చి ఆ ఫలములు అనుభవించినట్లుగా ఆనందించినట్లుగా నా జీవితాన్ని మార్చండి. Don't leave this place without praying. Don't leave this place without ఆ praying. రీతిగా ప్రార్థించకుండా నువ్వు ఈ స్థలాన్ని విడిచి వెళ్ళకూడదు. Father, I ask that if there is any unsaved person listening to this message, that the Spirit of God would bring such a one into conviction of sin, of righteousness, of judgment, and open the eyes of their understanding to see Jesus Christ upon the cross, dying for their sins,
buried and rose up again on the third day. Pray that you will give them grace to trust Him as their Savior, and pray that every child of God would once again realize what a great and high purpose you have for their lives, that we may seek you and your purpose. In Jesus' name, amen.